వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము? వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణము ఏమి? ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజలో పత్రితో ఇష్టపడడు. దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడిలో దర్శనము అయ్యాక కూర్చునేదెందుకు? తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి? బొట్టు ఎందుకు ధరించాలి? ద్వారానికి తోరణాలు ఎందుకు కడతారు? ఇలాంటివెన్నో శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు తెలుసుకోవాలంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.